వర్బల్ రీజనింగ్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. కాకపోతే ఇవి జనరల్ క్వశ్చన్స్ కూడా అవ్వచ్చు, లేదా సబ్జెక్ట్ స్పెసిఫిక్ కూడా ఉండొచ్చు. జనరల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ సైన్స్ మీద బేస్ చేసుకుని దే విల్ బి ఫార్మ్డ్ వర్బల్ రీజనింగ్ క్వశ్చన్స్ టైప్లో ఫ్రేమ్ చేసేస్తారు. సబ్జెక్ట్ స్పెసిఫిక్ అన్నప్పుడు ఏదైతే మన ఎన్సీఆర్టీ సిలబస్ ఉంటుందో అందులోంచి టాపిక్ ఎత్తి ఆ టాపిక్ మీద బేస్ చేసుకుని వర్బల్ రీజనింగ్ టైప్లో క్వశ్చన్ని ఫ్రేమ్ చేసేస్తారు. ఇప్పుడు మీరు 2021 క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తే, సిటెట్ పేపర్ 2 SST ఓపెన్ చేస్తే యూ విల్ ఫైండ్ మెనీ క్వశ్చన్స్ విచ్ ఆర్ స్టేట్మెంట్ అజంప్షన్ క్వశ్చన్స్. అలానే 2022-23 ఓపెన్ చేసి చూస్తే యూ విల్ ఫైండ్ మెనీ క్వశ్చన్స్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ అజర్షన్ రీజన్. కానీ ఆల్ ద క్వశ్చన్స్ ద టాపిక్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. సో ఈ క్వశ్చన్స్ వర్బల్ రీజనింగ్ క్వశ్చన్స్ సీటెట్కి, ఎన్సీఎట్, సియుఎట్లో మనం సాల్వ్ చేయాలంటే మంత్రం ఒకటే. ఫస్ట్ ఎన్సీఆర్టీని మనము థరోగా స్టడీ చేయాలి. ఎన్సీఆర్టీ థరోగా వస్తే ఈ వర్బల్ రీజనింగ్లో ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ మనము ఈజీగా సాల్వ్ చేయగలం. సీటెట్ పేపర్ ఇయర్ బై ఇయర్ కాంప్లెక్సిటీ పెంచుకుంటూ పోవటం వలన వాళ్ళు ఈ వర్బల్ రీజనింగ్ క్వశ్చన్స్ని కూడా మనకి యాడ్ చేయడం మొదలుపెట్టారు. జనరల్లీ వర్బల్ రీజనింగ్లో ఏవైతే క్వశ్చన్స్ ఇస్తారో ఇట్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ దీస్ 6 types: statement or assumption, strong and weak arguments, cause and effect, assertion and reason, course of action, or conclusion and inference. ఈ వీడియోలో మనము హౌ టు అటెంప్ట్ అజర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ అన్నది చూద్దాము. ప్లస్ ఐ విల్ బి గివింగ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను సీటెట్లోంచి ఏదైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ ఇచ్చారో దాన్ని నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేస్తాను. ఈ వీడియోని చూడకుండా ఆ వీడియోని అటెంప్ట్ చేయకండి, ఎందుకంటే ఇది అర్థం చేసుకున్న తర్వాతే మనము ఈ రూల్స్ని మనము నెక్స్ట్ వీడియోలో ఆ క్వశ్చన్స్లో అప్లై చేయాలి. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో ప్రాపర్లీ, అండర్స్టాండ్ ఇట్ అండ్ దెన్ అప్లై ద సేమ్ థింగ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ అజర్షన్ రీజన్ క్వశ్చన్స్ అన్నింటిలో 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఫస్ట్ స్టేట్మెంట్ని అజర్షన్ అంటారు, 2 స్టేట్మెంట్ని రీజన్ అంటారు. అజర్షన్ అంటే ఏంటి? అజర్షన్ అంటే ఇట్ ఈస్ అ ఫోర్స్ఫుల్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఈ అజర్షన్ అనేది మనము ఒక స్టేట్మెంట్ లాగా ఉండొచ్చు, లేదా ఆర్ ఇట్ క్యాన్ బి అ ఫ్యాక్ట్, ఆర్ ఇట్ క్యాన్ బి అ ఒపీనియన్, లేదు అంటే ఇట్ కెన్ ఆల్సో బి అ కమెంట్. సో ఎనీ ఆఫ్ దీస్ ఒక సెంటెన్స్ లాగా ఫ్రేమ్ చేసి ఒక స్టేట్మెంట్ లాగా మనం ఇస్తే దాన్ని మనము అజర్షన్ అంటాం. అజర్షన్ అంటే ఫోర్స్ఫుల్ స్టేట్మెంట్ లేదా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అని అన్నాను కాబట్టి అది నిజం అవ్వాలి అనేం లేదు. సో మనం అజర్షన్ స్టేట్మెంట్ ఏదైతే క్వశ్చన్లో ఇస్తారో అది మనం చూసి అసలు అది ట్రూనా ఫాల్సా అని ఫస్ట్ మనంతట మనం డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ రీజన్? రీజన్ అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ ఫార్ ది అజర్షన్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్. సో ఈ రీజన్ అనేది కూడా ఒక స్టేట్మెంట్ లాగా ఇస్తారు కాబట్టి అది చదివి ఇండిపెండెంట్గా అది ట్రూనా ఫాల్సా అన్నది కూడా మనమే చూసుకోవాలి. నౌ లెట్ us see how to solve these questions. స్క్రీన్ మీద మీరు ఏం చూస్తున్నారు? అజర్షన్ రీజన్ ప్రాబ్లమ్స్ ఇలానే ఇచ్చుంటాయి. ఫస్ట్ అజర్షన్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తారు, తర్వాత రీజన్ అని చెప్పి ఒక స్టేట్మెంట్, తర్వాత మీరు టిక్ చేయాల్సిన చాయిస్. ఇప్పుడు ఈ అజర్షన్ రీజన్ వాళ్ళు ఇచ్చినప్పుడు అన్నిటికంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఓన్లీ అజర్షన్ని సెపరేట్గా చూసి ట్రూవా ఫాల్సా, ఇది కరెక్టా తప్పా అన్నది చూసుకోవాలి. తర్వాత రీజన్ని చూసి ఓన్లీ రీజన్ చదివి వితౌట్ రిలేషన్ టు అజర్షన్ అసలు ఈ రీజన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సపోజ్ మనకి అజర్షన్ ట్రూ అని చెప్పి వచ్చింది, రీజన్ చదివితే రీజన్ కూడా ట్రూ అని వచ్చింది. 2 ట్రూ ఎక్కడ ఉన్నాయని చెప్పి చూడండి. ఇప్పుడు 1, 2, 3, 4లో మనం ఇప్పుడు ఆప్షన్లో చూస్తే ఇక్కడ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, సెకండ్లో కూడా ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అని చెప్పి ఉంది. ఇక్కడ చూస్తే ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్, ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ అని ఉంది. సో 2 ట్రూ ఉన్నది ఓన్లీ ఆప్షన్ 1 and 2. సో 2 ట్రూ ఉన్నప్పుడు మనకి అసలు 3 and 4తో అసలు మనకి పనే లేదు. సో దిస్ ఇక్కడితో మనకి ఒక లెవెల్ అయిపోయింది. నౌ లెట్ us try this example. Example 1, అజర్షన్లో ల్యాండ్లైన్ టెలిఫోన్స్ ఆర్ బికమింగ్ లెస్ కామన్ ఇన్ హౌస్ హోల్డ్స్ అన్నారు.
ఇది నిజమా కాదా? అవును, ఇది ల్యాండ్లైన్ టెలిఫోన్స్ అనేవి ఇంతకుముందు చాలామంది ఇళ్లలో కనిపించేవి. ఇప్పుడు అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ వచ్చేసరికి ల్యాండ్లైన్స్ అనేవి కొంచెం తక్కువైపోయాయి. సో ల్యాండ్లైన్ టెలిఫోన్స్ ఆర్ బికమింగ్ లెస్ కామన్ ఇన్ హౌస్ హోల్డ్స్ అనేది ట్రూనా ఫాల్సా అని చెప్పి చూస్తే ఇట్ ఈస్ ట్రూ. నౌ లెట్ us read the reason. Mobile phones offer greater convenience and portability compared to landline telephones. సో మొబైల్ ఫోన్స్ అనేవి కంఫర్టబుల్ కూడా ఉన్నాయి, ప్లస్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకెళ్ళడానికి కూడా మనకి కన్వీనియంట్గా ఉన్నాయి. అందుకని చెప్పి అవి ల్యాండ్లైన్స్ కంటే మొబైల్ ఫోన్స్ ఎక్కువ మనకి వాడుకలో ఉన్నాయి. సో ఈ సెంటెన్స్ కూడా ట్రూనా ఫాల్సా అని చెప్పి మనం చూస్తే దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ఇప్పుడు మనం చూస్తే రెండు ట్రూ అనే వచ్చాయి. సో ఇందాక నేను చెప్పినట్టు రెండు ట్రూ వచ్చాయి కాబట్టి అసలు 3 and 4ని అసలు మనం చూడొద్దు. Now what we have to do is both A and R are true. R explains A, both A and R are true. R does not explain Aలో ఏది అన్నది మనకి ఎలా తెలుస్తుంది? ఇది తెలియాలి అంటే ఈ రెండిటి మధ్యలో మనము బికాస్ అని చెప్పి ఒక వర్డ్ రాసుకోండి. ఈ బికాస్ అని చెప్పి రాసిన తర్వాత ఎజర్షన్ని రీజన్ని కలిపి మధ్యలో బికాస్ అని చెప్పి యాడ్ చేసి ఒక సింగిల్ సెంటెన్స్ లాగా చదవండి. Now let me read the sentence by adding because in the middle. Landline telephones are becoming less common in households because mobile phones offer greater convenience and portability compared to landline telephones. ఇది మనకు సెన్సిబుల్గా అనిపిస్తుందా లేదా? సెన్సిబుల్గా మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది. సో మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది అంటే ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ అని చెప్పి అర్థం, దీనికి ఇదే రీజన్ అని చెప్పి అర్థం. సో ది ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ ఇప్పుడు ఎజర్షన్ చదివితే ల్యాండ్లైన్ టెలిఫోన్స్ ఆర్ బికమింగ్ లెస్ కామన్ ఇన్ హౌస్ హోల్డ్స్. రీజన్ చదువుదాం. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ రిలీజ్ అప్డేటెడ్ మోడల్స్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మళ్ళీ మనము వీటిని సెపరేట్గా చూసినప్పుడు ఎజర్షన్ ఇంతకు ముందు చదివాం కదా, సో ఇట్ ఈస్ ట్రూ అని ఇందాకడే అనుకున్నాం. ఇప్పుడు రీజన్ని సెపరేట్గా చదువుదాం. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ రిలీజ్ అప్డేటెడ్ మోడల్స్ ఎవ్రీ ఇయర్. ఇది చాలా నిజం. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక అప్డేటెడ్ మోడల్ని ఇస్తూనే ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. రెండు ట్రూ వచ్చాయి కాబట్టి 3, 4 వైపు చూడొద్దు. నౌ వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 1 and 2. ఇప్పుడు మనము ఈ రెండిటికి రిలేషన్ ఉందా లేదా అని చూడటానికి బికాజ్ అని చెప్పి రాసుకుందాం. నౌ లెట్ మీ రీడ్ ద సెంటెన్స్. Landline telephones are becoming less common in households because mobile phone manufacturers release updated models every year. ఇది అసలు మనకి మీనింగ్ఫుల్గా ఉందా? మీనింగ్ఫుల్గా లేదు. ఎందుకు? మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్స్ అప్డేటెడ్ మోడల్స్ అనేది వాళ్ళు మార్కెట్లో ఉండేందుకు అని చెప్పి వాళ్ళు డిజైన్ ఎన్హాన్స్మెంట్స్ ఇంప్రూవ్ టెక్నాలజీస్లో ఇస్తూ ఉంటారు. దానివల్ల ల్యాండ్లైన్ టెలిఫోన్స్ మాయమవటానికి కారణం అది కాదు. ల్యాండ్లైన్ టెలిఫోన్స్ ఎందుకు మాయమవుతున్నాయి? ఎందుకంటే వాటికి పోర్టబిలిటీ తక్కువ ఉంది. ఒక చోట నుంచి ఇంకో చోటికి మనం తీసుకెళ్ళలేము, ఒకటే చోట ఉంటుంది. అందుకని అవి లెస్ కామన్ అవుతున్నాయి. కానీ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్స్ అప్డేటెడ్ మోడల్స్ ఇస్తున్నారు కదా అని చెప్పి ల్యాండ్లైన్లు మాయమవ్వట్లా. సో రీజన్ ఆర్ అనేది మామూలుగా ఒక సెంటెన్స్గా చూస్తే అది కరెక్ట్గానే ఉంది, కానీ ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ రీజన్ ఫార్ ఎజర్షన్. ఇప్పుడు మనము సెకండ్ ఆప్షన్ చూస్తే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు మూడోది చూద్దాం. ఎజర్షన్ సెంటెన్స్. ల్యాండ్లైన్ టెలిఫోన్స్ కంటిన్యూ టు బి యూజ్డ్ ఇన్ మెనీ కాంటెక్ట్స్ సచ్ యాజ్ హోమ్స్, ఆఫీసెస్ అండ్ బిజినెసెస్. ఇవి ఇంకా కూడా హోమ్స్, ఆఫీసెస్, బిజినెసెస్లో వాడుతూనే ఉన్నారు ల్యాండ్లైన్ టెలిఫోన్స్. ఇది ట్రూనా ఫాల్సా? ఇది నిజమే. ఎందుకంటే చాలా ఆఫీసెస్లో, బిజినెసెస్లో చూస్తే మనకు అక్కడ ఒక ల్యాండ్లైన్ కనిపిస్తూనే ఉంటుంది. వాడుక తక్కువైంది కానీ ల్యాండ్లైన్స్ ఆర్ స్టిల్ ఇన్ యూజ్. సో ఈ సెంటెన్స్ని మనము రీజన్ని చూడకుండా మనము చూసినప్పుడు దిస్ ఈజ్ ట్రూ. దట్ మీన్స్ ఎజర్షన్ ఈజ్ ట్రూ. ఇప్పుడు రీజన్ని సెపరేట్గా చదువుదాం. మొబైల్ ఫోన్స్ క్యాన్ ఓన్లీ బీ యూజ్డ్ ఫర్ మేకింగ్ కాల్స్. ఓన్లీ బీ యూజ్డ్ అన్నారు, కానీ ఇది నిజమా? కాదు. ఎందుకు? మొబైల్ ఫోన్స్ క్యాన్ బీ యూజ్డ్ ఫర్ మనము వాట్సాప్ చూస్తాము, ఫేస్బుక్ చూస్తాం, ఇన్స్టాగ్రామ్ చూస్తాం, యూట్యూబ్ చూస్తాం, లేదు అంటే మ్యాప్ పెట్టుకుని అన్ని చోట్లకి క్యాబ్లో వెళ్ళిపోతాం, లేదా సెల్ఫీలు తీసుకుంటాం, ఇలా ఇంటర్నెట్ చూస్తాం, ఇలా చాలా వాటికి మనము మొబైల్ ఫోన్స్ని చూస్తాం. సో వెన్ యూ రీడ్ దిస్ సెంటెన్స్ మొబైల్ ఫోన్స్ కెన్ ఓన్లీ బీ యూజ్డ్ ఫర్ మేకింగ్ కాల్స్ అనేది ఇట్ ఈస్ ఫాల్స్. సో ఒకటి రైట్, ఒకటి రాంగ్ వచ్చింది కాబట్టి నౌ ఇఫ్ యూ సీ ది ఆప్షన్స్ 1 and 2తో మనకు అసలు పని లేదు. ఇప్పుడు కిందకు వస్తే ఎజర్షన్ ఈజ్ ట్రూ, రీజన్ ఈజ్ ఫాల్స్ కాబట్టి
ఆప్షన్ 3 చూస్తే అసర్షన్ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మనం డి చూస్తే అసర్షన్ ల్యాండ్లైన్ ఫోన్స్ ఆర్ సప్లైడ్ ఫ్రీ బై ది గవర్నమెంట్. అవునా? మనకి రెంట్ అన్నా తీసుకుంటారు కానీ ఫ్రీగా ఏమి ఇవ్వరు. ఫ్రీ ఇచ్చినా కూడా ద గవర్నమెంట్ అఫీషియల్స్కి వాళ్ళకి ఫ్రీ ఇస్తారు కానీ జనరల్ పబ్లిక్కి ఫ్రీగా రాదు. సో ల్యాండ్లైన్ ఫోన్స్ ఆర్ సప్లైడ్ ఫ్రీ బై ద గవర్నమెంట్ అనేది ఇట్ ఈస్ ఫాల్స్. రీజన్ మొబైల్ ఫోన్స్ ఆర్ ఎఫోర్డబుల్ అనేది చాలా ట్రూ. అందుకే అందరి దగ్గర మనం ఎవరి చేతుల్లో చూసినా మనకు ఒక మొబైల్ కనిపిస్తూ ఉంటుంది. సో రీజన్ మొబైల్ ఫోన్స్ ఆర్ ఎఫోర్డబుల్ అనేది ట్రూ. ఇప్పుడు చూస్తే ఒకటి ఫాల్స్ అంటున్నాము, ఒకటి ట్రూ అంటున్నాము కాబట్టి వీ హ్యావ్ నో వర్క్ విత్ ద ఫస్ట్ టూ ఆప్షన్స్. ఇప్పుడు మనము ఆప్షన్స్లో చూస్తే అసర్షన్ రాంగ్ అవ్వాలి, రీజన్ ట్రూ. అసర్షన్ ఈజ్ ఫాల్స్, రీజన్ ఈజ్ ట్రూ అన్నాడు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫస్ట్ ఏ అసర్షన్లో పొల్యూషన్ ఈజ్ అ హెల్త్ హ్యాజర్డ్ ఇన్ మెనీ బిగ్ సిటీస్. సో ఈ సెంటెన్స్ని మనం సెపరేట్గా చదివితే పొల్యూషన్ ఈజ్ హెల్త్ హ్యాజర్డ్ ఇన్ బిగ్ సిటీస్ అనేది నిజమా కాదా అని చెప్పి చూస్తే ఇట్ ఈస్ ట్రూ. నౌ లెట్ us read R independently. The smoke from vehicles and factories is adding to the problem. అవును, పొల్యూషన్ అనేది మనకి బిగ్ సిటీస్లో ఉంది. ఈ వెహికల్స్లోంచి ఫ్యాక్టరీస్లోంచి వచ్చేది ఆ పొల్యూషన్ని పెంచుతుంది, అందుకని హెల్త్ హ్యాజర్డ్ని కూడా పెంచుతుంది. సో రీజన్ అన్న స్టేట్మెంట్ని కూడా మనం సెపరేట్గా చదివినప్పుడు ఇది కూడా ట్రూ. రెండు ట్రూ కాబట్టి మనము 3 and 4ని చూడొద్దు. ఇప్పుడు ఓన్లీ వీఆర్ లెఫ్ట్ విత్ 1 and 2. మధ్యలో మనం బికాజ్ అని చెప్పి రాసుకుని చదువుదాం. లెట్ మీ రీడ్ ద సెంటెన్స్. పొల్యూషన్ ఈజ్ అ హెల్త్ హ్యాజర్డ్ ఇన్ మెనీ బిగ్ సిటీస్ బికాస్ ద స్మోక్ ఫ్రమ్ వెహికల్స్ అండ్ ఫ్యాక్టరీస్ ఈజ్ యాడింగ్ టు ద ప్రాబ్లమ్. ఇది మీనింగ్ఫుల్గా ఉంది కాబట్టి option 1 both A and B, R are true and R explains A is the correct answer. ఇప్పుడు the next question, pollution is a health hazard in many big cities అనేది అసర్షన్లో ఇచ్చారు. ఇది ఇంతకుముందు మనం చూసాం కాబట్టి ట్రూ అని చూసాం కాబట్టి ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు రీజన్ ఇండిపెండెంట్గా చదువుదాం. పొల్యూషన్ లీడ్స్ టు లో విజిబిలిటీ బై స్కాటరింగ్ అండ్ అబ్జార్బింగ్ సన్లైట్. పొల్యూషన్ వల్ల చుట్టూ స్మాగ్ ఉంటుంది కాబట్టి క్లారిటీగా కనిపించదు, కొంచెం ఏదో ఉంది హేజీగా అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, అంటే విజిబిలిటీ తక్కువ అవుతుంది. ఇది మనము ఒక సెపరేట్ ఇండిపెండెంట్ సెంటెన్స్గా మనం చూసినప్పుడు దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. రెండు ట్రూ కాబట్టి 3, 4 వైపు చూడొద్దు. నౌ వీ హ్యావ్ టు సీ ఓన్లీ 1 and 2. 1 and 2లో ఏది అని తెలుసుకోవడానికి మధ్యలో బికాజ్ అని చెప్పి యాడ్ చేద్దాం. లెట్ మీ రీడ్ ద సెంటెన్స్. పొల్యూషన్ ఈజ్ ఎ హెల్త్ హ్యాజర్డ్ ఇన్ మెనీ బిగ్ సిటీస్ బికాస్ పొల్యూషన్ లీడ్స్ టు లో విజిబిలిటీ బై స్కాటరింగ్ అండ్ అబ్జార్బింగ్ సన్లైట్. ఈ రెండు సెంటెన్సెస్ సెపరేట్గా అయితే కరెక్ట్గానే ఉన్నాయి కానీ ఈ లో విజిబిలిటీ అనేది పొల్యూషన్ ఏమి పెంచటం లేదు. సో ఆప్షన్ 2 both A and R are true but R does not explain A is the correct answer. Now let us see C. Assertion pollution is a health hazard in many big cities. ఇది ఇందాక చూసాం ఆల్రెడీ కాబట్టి this is true, we know this. రీజన్లో ఉన్న స్టేట్మెంట్ చదివితే స్మోకింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ద పొల్యూషన్ ఆఫ్ ఎయిర్. ఇది ట్రూనా ఫాల్సా? పొల్యూషన్ ఆఫ్ ఎయిర్కి స్మోకింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటరా? దెన్ వాట్ ఈస్ ద స్మోక్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ వెహికల్స్ అండ్ ఫ్యాక్టరీస్? అది కదా బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్. స్మోకింగ్ అనేది మనకి ఒక రూమ్ లోపల పొల్యూషన్కి బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్, కానీ బయట సొసైటీలో లేదా బయట ఎన్వైరన్మెంట్కి స్మోకింగ్ ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ టు పొల్యూషన్ ఆఫ్ ఎయిర్. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చూస్తే దిస్ ఈజ్ ఫాల్స్. సో ఒకటి ట్రూ అయింది, ఒకటి ఫాల్స్ అయింది కాబట్టి ఫస్ట్ 2 ఆప్షన్స్ మనకు ఉండవు. వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 3 and 4. సో అసర్షన్ ఈజ్ ట్రూ, రీజన్ ఈజ్ ఫాల్స్ కాబట్టి ఆప్షన్ 3 అసర్షన్ ఈజ్ ట్రూ అండ్ R ఈజ్ ఫాల్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us look at D. అసర్షన్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యాడ్ టు పొల్యూషన్. ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నది వచ్చిందే మనకి పొల్యూషన్ని తగ్గించడానికి. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఫాసిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేస్తామో పెట్రోల్ లాంటివి, అవి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ ఎమిట్ చేస్తాయి కాబట్టి అవన్నీ ఉండకూడదని మనము ఎలక్ట్రిక్ వెహికల్స్లోకి దిగుతున్నాం. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ యాడ్ టు పొల్యూషన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చూస్తే ఇట్ ఈస్ ఫాల్స్. రీజన్ చూస్తే బ్రీదింగ్ అండ్ అదర్ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ కాజ్డ్ డ్యూ టు పొల్యూషన్. ఇది ట్రూనా ఫాల్స్ అని చూస్తే
పొల్యూషన్ వల్ల గాలిలో చాలా ఇంప్యూరిటీస్ వస్తాయి కాబట్టి ఇట్ డెఫినెట్లీ కాజెస్ బ్రీదింగ్ అండ్ అదర్ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చూస్తే దిస్ ఈజ్ ట్రూ. సో అసర్షన్ ఈజ్ ఫాల్స్ అండ్ రీజన్ ఈజ్ ట్రూ. ఇప్పుడు ఈ ఫస్ట్ టూతో మనకి పని లేదు. ఇప్పుడు 3 and 4లో మనం చూస్తే అసర్షన్ రాంగ్ అన్నాడు అండ్ రీజన్ ఈజ్ ట్రూ అన్నారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా ఆలోచించుకుంటూ మనము మీరు చాలా క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసుకుంటూ పోతే ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్స్లోంచి ఎగ్జామ్లో మనకి ఎప్పుడైతే వాళ్ళు ఎన్సీఆర్టీలోంచి ఏదైనా ఇస్తారో మనకి అవి ఫాస్ట్గా సాల్వ్ చేయటం వస్తుంది. దిస్ ఈజ్ ఓన్లీ ఇంట్రొడక్టరీ వీడియో హౌ టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో నేను సీటెడ్ క్వశ్చన్ పేపర్స్లోంచి ఏదైతే అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఇచ్చారో వాటిని మనము కలిసి సాల్వ్ చేద్దాం.